ఒక ఊళ్ళో ఒక చాకలివాడు ఉండేవాడు. అతడి వద్ద ఒక గాడిద ఉండేది. రోజూ చాకలివాడు గాడిద మీద బట్టల మూట వేసుకొని చెరువుకు తీసుకెళ్ళి అక్కడ బట్టలు ఉతికి మళ్ళీ గాడిద మీద బట్టల మూట వేసి ఇంటికి తీసుకువచ్చేవాడు. గాడిదతో అంత చాకిరీ చేయించుకొని కూడా దానికి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు. సరైన తిండి లేక పాపం గాడిద రోజురోజుకి చిక్కిపోతూ ఉంటుంది. ఒకరోజు చాకలివాడు చెరువు వద్ద బట్టలు ఉతుకుతుండగా అక్కడికి కొంచెం దూరంలో ఒక పులి చర్మం పడి ఉండడం గమనిస్తాడు. పులి చర్మం చూడగానే చాకలివాడికి ఒక ఆలోచన వస్తుంది. నా గాడిద మీద పులి చర్మం కప్పి పక్కవారి పొలాల్లోకి గాడిదను మేతకు పంపితే అందరూ అది పులే అనుకొని భయపడతారు. నాకు ఒక్క పైసా ఖర్చు లేకుండా నా గాడిదకు కడుపు నిండా తిండి పెట్టవచ్చు అని అనుకుంటాడు చాకలివాడు. ఆ రోజు రాత్రి ఎవ్వరూ చూడకుండా గాడిద మీద పులి చర్మం కప్పుతాడు. పక్కనే ఏపుగా పెరిగిన పొలంలోకి గాడిదను వదులుతాడు. ఎన్నాళ్ళ నుండో సరైన తిండి లేక బాగా ఆకలి మీద ఉన్న గాడిద పొలంలో పడి తనకు నచ్చినంత తింటుంది. పొలంలో ఏదో అలికిడి అవుతుందని బయటకు వచ్చి చూసిన పొలం యజమానికి తన పొలంలో పులి కనిపిస్తుంది. పులిని చూసి భయపడి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాడు. అలా తన గాడిదకు పులి చర్మం కప్పి అర్ధరాత్రి దాటాక రోజు ఎవరో ఒకరి పొలంలోకి పంపేవాడు. కొద్ది రోజుల్లోనే గాడిద ఆరోగ్యంగా బలిష్టంగా తయారవుతుంది. ఊరి జనం అర్ధరాత్రిళ్ళు పులి వచ్చి తమ పొలాల్లో మేస్తుందని అనుకుంటూ ఉంటారు. కొంతమంది రైతులు అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందామని అనుకుంటారు. చాకలివాడు రోజులాగే గాడిద మీద పులి చర్మం కప్పి పొలంలోకి వదులుతాడు. పులి పొలంలో ఎందుకు మేస్తుందని దూరంగా నిలబడి కొంతమంది రైతులు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక ఆడగాడిద అరుస్తుంది. ఆడగాడిద అరుపు వినగానే పొలంలో మేస్తున్న గాడిద కూడా అరవడం మొదలు పెడుతుంది. ఇదంతా గమనిస్తున్న రైతులకు ఇది నిజంగా పులి కాదు, పులి చర్మం కప్పుకున్న గాడిద అని అర్థమవుతుంది. వెంటనే అందరూ వచ్చి గాడిదను చితకబాది చెట్టుకు కట్టేస్తారు. గాడిద యజమాని అయిన చాకలివాడిని పిలిపించి ఇన్ని రోజులు తమను మోసం చేసి తమ పంట పొలాలు నాశనం చేసినందుకు నష్టపరిహారం చెల్లించమని అంటారు. పిసినారితనంతో గాడిదకు తిండి పెట్టక పక్కవారి పొలాల్లోకి పంపినందుకు రెట్టింపు డబ్బు కట్టాల్సి వస్తుందని బాధపడతాడు చాకలివాడు. డబ్బు కట్టి గాడిదను విడిపించుకొని చాకలివాడు బుద్ధిగా బ్రతకడం ప్రారంభిస్తాడు. అందుకే ఎంత నటించినా కూడా ఎప్పుడో ఒకప్పుడు అసలు రూపం బయటపడక తప్పదు.